ఈరోజు బియ్యము వేయించి మంచిగా మిక్సీకి కొంచెం రవ్వలాగా పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 1 కేజీ అయినా 2 కేజీలైనా ఇష్టము. అల్లకు ఇవి పప్పు ఇవన్నీ జీడిపప్పు ఇవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ పుట్నాలు వేసుకోవాలి. కొబ్బరి కచ్చపెచ్చ పెట్టుకోవాలి. ఇగో బెల్లము మనకు ఇప్పుడు ఎంత పిండి తీసుకొని మనం పట్టుకుంటున్నామో దానికి సరిపడా బెల్లం పాకు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇవన్నీ ఇలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇక ఇవి కూడా అన్నీ ఫ్రూట్స్ వేసుకొని ఈ బియ్యం పిండి ఇట్లా వేసుకోవాలండి. ఇట్లా వేసుకుంటే మంచిగా కొద్దిసేపు మంచిగా ఈ వేడి ఉడికిన తర్వాత మంచిగా కలుపుకొని ఇగో ఇట్లా వాటర్ ఉంది కదా, మంచిగా బియ్యం పిండి కాబట్టి గుంజుకుంటుంది వాటర్ అండి. వాటర్ గుంజుకుంటే మంచిగా లడ్డులాగా చేసుకోవచ్చు. కొద్దిసేపు 5 నిమిషాలు మూత పెట్టి పెట్టాలి, మగ్గుతుంది మంచిగా. అయ్యో చూడు ఎలాగ ఎన్ని వాటర్ ఉంది, వాటర్ అన్నీ గుంజుకుపోయింది. మంచిగా ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసి మూత పెట్టేస్తే ఇది కొంచెం ఉడికిన తర్వాత తీసి లడ్డు కట్టుకోవచ్చు. నిమిషాలు మూత వేసి పెట్టేసి ఇగో ఇట్లా వేసుకోవాలండి. మంచిగా కొద్దిసేపు వెళ్ళాక చేసిన కదా, చూపించిన కదా, అట్లా 10 నిమిషాలు మూత వేసి పెట్టి ఇంకో ఇట్లా వేసుకొని ఇక్కడ పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకుంటే బాగుంటాయి, మంచిగా ఉంటాయి. ఇవి అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు బియ్యం పిండితోటి వేసేవాళ్ళండి. ఇది ఏకాదశి అప్పుడే ఇట్లా లడ్డూలు చేసుకుంటారండి. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మంచిగా బియ్యం పట్టించుకొచ్చి చక్కెర అయినా సరే చక్కెర వేసుకోవచ్చు, బెల్లమైనా బెల్లం వేసుకొని ఇట్లా కొంచెం పాకు పట్టుకొని ఇట్లా చేసుకోవచ్చు అండి. బాగుంటాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడేమో రవ్వతో చేసుకుంటారు, ఎట్లా పడితే అట్లా చేసుకుంటారు. కానీ ఇవే ఏకాదశి లడ్డూలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. సపోర్ట్ చేయండి మా ఛానల్కి.